హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గరకైతే వచ్చేసాం. ఆలయం లోపలికి వెళ్ళగానే పెద్ద చెట్టు అయితే కనబడుతుంది. ఈ గుడి ప్రతిష్ఠించిన నాడే ఈ చెట్టు నాటడం అనేది జరిగింది. ఈ దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉంది. ఈ ఆలయాన్ని పంచాయత ఆలయం అని కూడా అంటారు. గర్భగుడి చుట్టూ 5 గుడులు ఉండటం వల్ల ఈ దేవాలయానికి పంచాయత ఆలయం అని పేరు వచ్చింది. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా అమ్మవారి గుడి చుట్టూ 5 ఆలయాలు ఉండడం ఇక్కడి ఇంకొక ప్రత్యేకత. ఈ దేవాలయం 1976వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు 51 సంవత్సరం పూర్తి చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఈ ప్రాంగణంలో వినాయకుని దేవాలయం, శివాలయం, రామాలయం, అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉన్నాయి. ఈ దేవాలయ గర్భగుడిలో అమ్మవారికి ఒక పక్కన బాలా త్రిపుర సుందరి దేవి, అలాగే మరి ఒక పక్కన లలితాదేవి మనకు దర్శనమిస్తారు. నవగ్రహాలను అయితే దర్శనం చేసుకుందాం. ముందుగా తొలి పూజలు అందుకుంటున్నటువంటి వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ లోకానికే ఆదర్శం అయినటువంటి సీతారాములను అయితే దర్శనం చేసుకుందాం. ధ్వజస్తంభం కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇప్పుడు ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి శివయ్యను కూడా దర్శించుకుందాం. ఇప్పుడైతే మనం గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిని కూడా దర్శించుకుందాం. ఈ ఆలయం గురించి ఇక్కడి అర్చకులైనటువంటి గురువు గారి మాటల్లో అయితే విందాం. అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన ఆలయం 3వ తారీఖు 3వ నెల 1976వ సంవత్సరంలో గ్రామ పెద్ద అయినటువంటి సెమ్మకుర్తి శివయ్య గారు, కోలేపల్లి సుబ్బారావు గారు, కొనకల్ల భద్రం గారు మరియు ఆర్యవైశ్య గ్రామ పెద్దల సహాయ సహకారాలతో కంచి కామకోటి పీఠాధిపతుల చేత ప్రతిష్ఠించడం జరిగింది.
ఇంతవరకు ఈ ఆలయం నిర్మించే ఇప్పటి వరకు కూడా 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతన దేవాలయం అమ్మవారిది ఉన్నది ఇది ఒక్కటే ఇప్పటి వరకు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివాలయం, రామాలయం, అలాగే నవగ్రహాలు కొలువై ఉన్నాయి. అమ్మవారు కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి మహిషాసుర మర్దిని సమేతంగా శ్రీచక్ర సంచారిణిగా శ్రీ వాసవి అమ్మవారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు, అలాగే పిరమిడ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఆలయ చైర్మన్గా కంచెర్ల రామారావు గారు పనిచేస్తున్నారు. ఈ ఆలయానికి ఎదురుగుండా ఉన్నటువంటి కళ్యాణ మండపం కూడా నిర్మాణ పనుల్లో ఉంది. ఈ నిర్మాణ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది దాతల సహాయ సహకారాలతో జరుగుతున్నది. ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. విన్నారు కదా. ఇప్పుడైతే ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఆ అయ్యప్ప స్వామిని కూడా దర్శనం చేసుకుందాం. ఇదే ప్రాంగణంలో పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని కూడా చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.